వచ్చిన తొలి సందేశం. ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి జరుపుకోవటం మనకు తెలుసు. ఆ రోజు బౌద్ధులకు కూడా పెద్ద పండుగ. దాన్ని ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం అంటారు. బుద్ధుడు ప్రత్యక్షముగా చెప్పిన విషయాలను సుత్త పిటకములో నమోదు చేశారు. ఆ సుత్త పిటకములోని సంయుక్త నికాయలో ఈ ధర్మచక్ర ప్రవర్తన గురించి ఉంది. బౌద్ధ ధర్మ నియమాలను వినయ పిటకములో చెప్పారు. అందులోని మహావర్గ భాగములో బౌద్ధ ధర్మ సకలమైన దమ్మ పదములో మార్గవర్గలోను ఈ ధర్మచక్ర ప్రవర్తన ప్రస్తావన ఉంటుంది. వైశాఖ పౌర్ణమి సంపూర్ణ జ్ఞానోదయం పొందిన తథాగతుడు ఆషాఢ పౌర్ణమి రోజున తొలి ఉపదేశం ఇచ్చాడు. సారనాథ్ దగ్గర జింకల వనంలో మహానామ అశ్వజిత్తు కొండోణ ఒప్ప బుద్ధియాలకు బుద్ధుడు ఆ 4 ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాన్ని బోధించాడు. ఈ మొదటి ఉపదేశాన్ని ధర్మచక్ర ప్రవర్తనముగా ఈ 5 శిష్యులను పంచవర్గీయులుగా భిక్షవులుగా పరిగణిస్తారు. దుఃఖం ఉంది, దానికి కారణం ఉంది, దానికి నియంత్రణ ఉంది, నివారణ మార్గం ఉంది. అదే అష్టాంగ సరైన దృష్టి, సంకల్ప, వాక్, కర్మ, జీవనం, వ్యాయామం, శృతి, సమాధి అష్టాంగ మార్గాలని బుద్ధుడు బోధించాడు. సత్యాలన్నింటిలో ఈ 4 ఆర్య సత్యాలు శ్రేష్టమైనవి. మార్గాలన్నింటిలో ఆర్య సాష్టాంగ మార్గము శ్రేష్టమైనది. బుద్ధుడి తొలి ఉపదేశ సారాంశం. ఈ విషయాలను గ్రహించిన శిష్యుడు బుద్ధుని భగవానుడిగాను ఆయన ఉపదేశాన్ని ధర్మంగాను తమను సంఘంగాను భావించారు. ఫలితంగా త్రిశరణాలతో కూడిన తొలి బౌద్ధ సంఘం కూడా ఇదే రోజున ఏర్పడింది. బుద్ధుని ధర్మాన్ని సంఘాన్ని శరణ కోరటం ద్వారా ఆర్య సత్యాలకు అష్టాంగ మార్గాన్ని అనుసరించడానికి మార్గం సుఖమైంది. ధర్మచక్ర ప్రవర్తనతో ఏర్పడిన ఆర్య సత్యాలు అష్టాంగ మార్గము బౌద్ధ ధర్మానికి పునాదులు లాంటివి. ఆర్య సత్యాలను అర్థం చేసుకున్న వారు జీవిత తాత్వికతను తెలుసుకుంటారు. అష్టాంగ మార్గమును పట్ల అవగాహన కలిగిన వారు ధార్మిక జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. ఈ విధంగా బౌద్ధ ధర్మ సిద్ధాంతము పుట్టినరోజు ఈ ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం. ఎందుకంటే బౌద్ధం మొత్తము ఈ రెండింటి మీదనే ఆధారపడింది. సిద్ధుడు తల్లి మహామాయ కడుపులో పడింది ఆషాఢ పౌర్ణమి రోజున అని కొందరు విశ్వసిస్తారు. అలాగే సిద్ధార్థుడు కపిల వస్తువును వదిలిన మహానిష్క్రమణ కూడా ఆషాఢ పౌర్ణమి రోజే అని మరికొందరి నమ్మకం. బుద్ధుడి జీవితంలోనూ బౌద్ధములోనూ కాకతాళీయంగా పున్నమి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మరికొన్ని దేశాల్లో ధర్మచక్ర ప్రవర్తన వేడుకలు చేసుకుంటారు. థాయిలాండ్ అసాలా పేరుతో, మయన్మార్ సదాన్ పేరిట, శ్రీలంకలో ఎసలపోయిగా ఈ పండుగను జరుపుకుంటారు. భగవాన్ బుద్ధుడి తొలి సందేశాన్ని శ్రద్ధగా అకలింపు చేసుకున్న మనుషుల ప్రవర్తనలో మంచి ప్రవర్తన వస్తుంది.